యాత్ర కొనసాగుతుంది. మరికొద్ది క్షణాలలో ఇక్కడ శ్మశాన వాటికకు వెళ్ళే ఆస్కారం ఉంది. పక్కనే జగద్గిరిగుట్ట మెయిన్ రోడ్ నుంచి యాత్ర కొనసాగుతుంది. కార్వాడ్ నుంచి రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు వచ్చిండ్రు. మా అశోక్ అన్న కూడా ఇప్పుడే వచ్చిండు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న. ఎట్లా చూస్తారన్న? ఇది చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయం. ముందుగా సిగ్గు తెచ్చుకోవాల్సింది అగ్రవర్ణ పార్టీలు అంటే కనీసం ఇతను చనిపోయి సాయి ఈశ్వరాచారి చనిపోయి 24 గంటలు గడిచినా కానీ ఇంతవరకు ఏ ఎమ్మెల్యే స్పందించడం లేదు. ఏ అగ్రవర్ణాల ఎంపీలు మినిస్టర్లు ఏ ఒక్కరు కూడా ఇక్కడ స్పందించడం లేదు. ఇలా ఈ బీసీల చావులు ఎంతవరకు జరగాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఫోన్లు చేసినా మీరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదు. నిన్న శవాన్ని ఇవ్వడానికి అక్కడ పెద్ద నాటక రంగంలా చేశారు. ఈరోజు మన పీన్మార్ మల్లన్న గారిని అక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఇంకా చాలా పెద్ద నేరం చేస్తున్నారు మీరు. అంటే కనీసం శవయాత్ర కూడా మీరు మమ్మల్ని ప్రశాంతంగా చేసుకొని ఇవ్వకుండా మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? కామారెడ్డి డిక్లరేషన్లో మీరు 42% బీసీలకు అని చెప్పి మీరు ఓట్లు తప్పుకొని ఈరోజు సీట్లను ఎక్కి కూర్చొని మీరు ఏం చేద్దామని చెప్పేసి ఏం సాధిద్దామని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రతి పార్టీ వాళ్ళను, బీజేపీ వాళ్ళను కానీ, టీఆర్ఎస్ వాళ్ళను కానీ, కాంగ్రెస్ వాళ్ళని కానీ ప్రతి పార్టీని నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఎందుకు రావడం లేదు? మీరు బీసీలు కాదా, లేక బీసీల చావులంటే మీకు ఎలాంటి సంబంధం లేదా? బీసీలు అంటే మీకు ఒక పురుగులా కనిపిస్తున్నారా? 70 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం ఇది ఇంకా ఎంతవరకు జరగాలి? ఎంతమంది బీసీలు చావాలి? ఒకప్పుడు శ్రీకాంతాచారి చావుతో కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఆయన గద్దెలకి కూర్చున్నారు. ఈరోజు సాయి శంకరాచారి ఇతని చావుతో ఇంకా ఎంత బలిదానాలు కోరుకుంటున్నారు మీరని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ గవర్నమెంట్. ఇంకా రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నేను పూర్తి మద్దతుతో మీకు ఇది ఒక వార్నింగ్ లా అనుకోండి. మీరు దిగి రావాలి. మీరు దిగి రాకపోతే మాత్రం ఢిల్లీ దాకా అయినా పోయి మేము చాలా అంటే చాలా ఇది ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ మాత్రమే. ఇది ఇంకా బీసీలు మొత్తం రోడ్ల మీదకి రాలేదు. ఒక్కసారి ఆలోచించండి. 62% ఉన్న బీసీలు ఒక్కసారిగా రోడ్ ఎక్కితే మీ పరిస్థితి ఏంటో అన్నది మీరు ఆలోచించండి. ఇది మీరు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. ఇంకా మీరు ఏమాత్రం టైం వృధా చేయకుండా రండి. మీరు మీ వంతు సహాయం మీరు ఖచ్చితంగా చేయవలసిందే. ప్రభుత్వం ఇతని ఫ్యామిలీకి, సాయి శంకరాచారి ఫ్యామిలీకి పూర్తి మద్దతు తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అశోక్ అన్న ఉన్నాడు, ఎట్లా చూస్తారన్నా? ఇది సాయి ఈశ్వరాచారి మరణం అనేది ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాము. ఈరోజు బీసీలను అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఓటు బ్యాంక్గా వాడుకోవడం తప్ప ప్రతిపక్షం న్యాయం చేయడం లేదు. ముఖ్యంగా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మరి ఆ రిజర్వేషన్ ఇవ్వకపోగా ఊకదంపుడు జీవోలు ఇచ్చి ప్రభుత్వాలు మోసం చేసి ఊకదంపుడు జీవోలతోని మభ్యపెట్టి ఇగో ఇస్తాము అగో ఇస్తామని చెప్పి లాస్ట్ ఎలక్షన్ డేట్ ప్రకటించి లాస్ట్ పార్టీ పరంగా కూడా రిజర్వేషన్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వాలు ఎలక్షన్లు పోయినాయి. ఈ యొక్క పూర్తి బాధ్యత ఈరోజు ఇక్కడ పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీది, దేశంలో పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ పూర్తి బాధ్యత వహించాలి. చావుకు ఖచ్చితంగా ఈ యొక్క కుటుంబానికి తక్షణమే 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు మా నాయకుడైనటువంటి తీర్మానం మల్లన్నను కూడా హౌస్ అరెస్ట్ చేసి కనీసం చివరి చూపు కూడా చూడకుండా చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాం. తప్పకుండా హౌస్ అరెస్ట్ తప్పకుండా మేము నిరసిస్తున్నాం. తక్షణమే కనీసం వాళ్ళను కడచూపు చూసుకోవడానికైనా మల్లన్న గారిని ఇది పంపవలసిందిగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈరోజు ఇది ఒక సాగు అనేది తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క బీసీలు మరి ఈరోజు ఏదైతే తెలంగాణ కోసం మరి శ్రీకాంతాచారి, మరో పొద్దునాడు పోలీసు కిష్టయ్య, అదేవిధంగా ఎంతో మంది త్యాగదానులు అయినారు. మరి ఈరోజు బీసీ ఉద్యమానికి మరొక బీసీ బిడ్డ బలిదానం అయ్యింది. మరి బీసీలు కనీసం సర్పంచ్గా పోటీ చేయాలన్నా సర్పంచ్ల కాడ అదే నిర్లక్ష్య వైఖరి, అధ్యక్ష పదవులంతా అదే నిర్లక్ష్య వైఖరి. మరి బీసీలను అన్ని రకాలుగా మోసం చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు అన్నిటి కూడా పుట్టగతులు లేకుండా తెలంగాణ రాజ్యాంగ పరిపాలన అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిసినాయి. చాలామంది మహిళా కార్యకర్తలు, మహిళా లీడర్లు చాలా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమానికి ఊపిరిపోయడానికి చాలామంది బిడ్డలు వచ్చిన అక్క చెల్లెలు. ఒకసారి మాట్లాడే ఆ ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు అక్క ఈ మరణాన్ని? ఎట్లా చూస్తారు ఈ మరణాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి మేము దగ్గర చాలామంది వచ్చాము.
వచ్చిన తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఇది మన ఆ, అంత్యక్రియల దాకా వచ్చాము, శ్మశాన వాటికి దాకా వచ్చాము. వచ్చిన తర్వాత కొంతమంది వెనక్కి వెళ్ళారు, కొంతమంది ఇక్కడ మిగిలాము. ఇప్పుడు మీరు మిగిలారనమాట. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ మరణాన్ని అంతకుముందు ఒక 2 రోజుల క్రితం కూడా ఆయన మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఒక 20,000 ఒక మానవత్వానికి అడిగి అతను మరి ఉన్నాయన్నారా లేవన్నారా ఏమన్నారో కూడా తెలియదు. అది తెలియకపోయినా సరే మరి అతనికి మరి ఏమనిపించిందో తెలియదు. కానీ 20,000 మరి ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా మరణానికి ఆర్థిక పరిస్థితి అనేది హెల్ప్ చేస్తాడు కానీ మరి ఇప్పుడు మరి పరిస్థితిలో మరి ఎట్లా ఉంది ఏంది అనేది కూడా అతను మానవత్వానికి వదిలేయటం కాకుండా బీసీల మీద ఇప్పుడు 42% బీసీలకు రావాలని అనేసి అతనికి కూడా తను కొంతవరకు చదువుకున్నట్టుంది. వాళ్ళ భార్య కూడా ఇందాక మాట్లాడింది. 3 పిల్లలు కూడా ఉన్నారు. 3 పిల్లలు కూడా, ఒక పిల్ల 1.5 year, ఒక పిల్ల వచ్చేసేమో 3 సంవత్సరాలు, ఒక పిల్ల వచ్చేసి 5 సంవత్సరాలు. 3 పిల్లలను కూడా ఆడపిల్ల అసలు ఒక ఇల్లు లేదు, సంసారం లేదు, ఏమీ లేకుండా ఒక ఏది కూడా అసలు ఏందనంటే ఆ అమ్మాయి ఈరోజు పోతేనే ఆ పిల్లలకి అన్నం పెట్టుకోవాలి, లేకపోతే లేదు. అలాంటి పిల్లకి కూడా వాళ్ళకి ఈ విధంగా అమ్మాయికి రావటం అనేది చాలా బాధాకరం. అది చెప్పలేకపోతున్నాం లేడీస్ అనేది. ఎందుకనంటే ఇప్పుడు మహిళలను కూడా ఆడ మగ ఇద్దరు కూడా సంపాదించుకుంటుంటేనే ఒక భర్తకి మరణాన్ని ఎట్లాగనంటే ప్రభుత్వానికి మేము ఒక్కటే చేకూరుతున్నామండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక గవర్నమెంట్ జాబ్ ఒకటి కావాలా, ఒక ఇల్లు కావాలా. ఆ 2 ఇల్లులు కాకుండా ఈ మరణాన్ని కూడా ఒక ఇల్లు ఒక గవర్నమెంట్ జాబ్ ఈ అమ్మాయికి కనుక ఇది ఇప్పిస్తే బీసీ సంఘాలకు కూడా మన బీసీ సంఘాల అందరికి కూడా న్యాయం చేకూరుస్తుందని అనేసి ఆ విధంగా మేము మేల్కొరుకుంటాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కీరోల్లో ఉన్న మా భావన ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు మరణాన్ని? నిజంగా అంటే కళ్ళకు నీళ్ళు వచ్చే సంఘటనలు, కనీసం ఒక బీసీ బిడ్డ చనిపోతే కూడా ఎవడు పట్టించుకోని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు? 3 రోజులు అవుతుంది శ్యామ్. 3 రోజుల నుంచి ఆ రోజు మాకు ఇన్సిడెంట్ తెలియగానే గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయినాం. నైట్ ఆ రోజు midnight 3 వరకు అక్కడనే ఉన్నాం. నిన్న నెక్స్ట్ డే ధర్నా చేయడానికి అక్కడికి వస్తే నిరసన తెలుపుతుంటే కూడా తెలిపనీయలేదు. వీళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మమ్మల్ని బొల్లారం పోలీస్ స్టేషన్, కార్ఖానా పోలీస్ స్టేషన్, తిరుమలగిరి పోలీస్ స్టేషన్, లాస్ట్కి రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో 6-7 వరకు తిప్పి అప్పుడు పంపించినారు. లంచ్ లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు. ఒక బీసీ బిడ్డ చనిపోతే కనీసం వాళ్ళు స్పందించకుండా నిరసన తెలిపే వాళ్ళని కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినారు నిన్నటి వరకు. ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ నుంచి కూడా ఏ బీసీ కూడా రాలేదు. అట్లీస్ట్ మేము ఈ సహాయం చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించట్లేదు ఇప్పటి వరకు కూడా. సో నేను ఒకటే ఏం చెప్పాలనుకున్నా అంటే, మన ఓట్లు మనం వేసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి మనకు రాదు. రావాల్సింది ఓటు చైతన్యం. వీళ్ళని ముష్టడగడం ఏంది? నువ్వు 17 ఇచ్చినావు, 23 ఇచ్చినావు, 33 ఇచ్చినావు. మన ఓట్లు మనమే వేసుకుంటే మనం ఏం తీయాలో మనమే డిసైడ్ చేసుకుంటాం కదా. సో రావాల్సింది ఓటు చైతన్యం. గవర్నమెంట్ అయితే ఈ కుటుంబానికి నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలి, ₹1,00,00,000 ప్రకటించాలి, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం టీఆర్పీ నుంచి. చదువు గురించి అన్న కూడా ఏదైనా హెల్ప్ చేయాలి. చాలా చిన్నగా ఉన్నారు పిల్లలు. తను ఏం చదువుకునేమే కాదు, పోనీ ఎక్కడైనా ఏదైనా జాబ్ వస్తుందని ఏదో ఒక జాబ్ అనేది తనకి ఇవ్వాలి. ₹1,00,00,000 పిల్లలకి ఏదైనా ఆర్థికంగా సాయం చేయాలి, పిల్లలకు చదువు అనేది చదివియాలి. ఇప్పుడు బీసీలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఒక సాయి ఈశ్వర్చారి గారు కాకుండా చాలామంది బీసీలు అట్టడుగు వర్గాన అణిగిపోతున్నారు. కనీసం ఇప్పుడు బీసీ ఉద్యమం లేచింది, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు ఉన్నారు. కనీసం మీరన్నా బుద్ధి తెచ్చుకొని బీసీల కోసం పనిచేసి బీసీల బాగు కోసం పనిచేయాలి. ఇలా ఈయన సాయి ఈశ్వరాచార్య ఏదైతే చనిపోయిండో సరే, ఆయన చావుకొచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. కానీ వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఆ కుటుంబాలకు ఇప్పుడు ఈ రెడ్డిలు, వెలమలు, ఈ బ్రాహ్మణులు, అగ్రకులస్తుల పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బాగోగులు వాళ్ళకి ఏదైనా అయితే ఉరుకుతున్నారు. మరి ఇక్కడంతా ఎవరు రావాలి? ఇప్పుడు మన ప్రభుత్వం రావాలి, మన బీసీలు తెలుసుకోవాలి. ఇప్పుడు రేపు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఏం చేస్తున్నారు? బీసీలారా కొట్లాడండి, మనం రావాలి, మనకు అధికారం కావాలి. మనకు అధికారం వస్తే మనం మన బాగులు మనం చేసుకుంటాం. అంతేగాని మనము
తక్కువ సంఖ్య ఉన్న అగ్రకులాలకు ఓటేసి వాని దగ్గర పోయి అయ్యాన్ని కాల్మక్తా బాంచన్ మరువుండ్రి ఇది మరువుండ్రి ఇట్లా ఎన్ని సాగులు అయిపోయినాయి ఇప్పటిదాకా. తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ పేరు చెప్పుకొని అయ్యా సారు కుర్చీలో కూర్చుండి ఇప్పుడు పోయి ఫామ్లో పన్నాడు. మరి మనం ఎప్పుడు తెలివి వస్తుంది, మనకెప్పుడు బుద్ధి వస్తుంది, మనం ఎప్పుడు బయటికి వస్తాము అది ఆలోచన చేయండి. బీసీ ఓటర్లారా మన సంఖ్య ఎక్కువ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మన సంఖ్య ఎక్కువ, మనము ఓటేసుకుందాం, మనం కుర్చీలో కూర్చుందాం, మన సమస్యలు మనం తీర్చుకుందామని తెలియజేస్తూ బీసీలందరికీ ధన్యవాదాలు. తమ్ముడు సీన్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాక్టివ్ రోల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యాక్టివ్ రోల్లో పనిచేస్తూ ఉన్నాడు. తమ్ముడు ఎట్లా చూస్తావురా ఇది? ముందుగా మాట్లాడడానికి మాట్లాడతారు, ఎంత మాట్లాడేటోళ్ళకైనా ఈ సందర్భంలో అసలు ఏం మాట్లాడాలో తెలుస్తుంది. ఆ ముగ్గురు పిల్లల్ని చూస్తే మీరు గతంలో మల్లన్న కాడ 5 సంవత్సరాలు పనిచేశారని అన్నం దగ్గర నుండి చూసారు. దాడులు జరిగిన 100 మంది వచ్చిన, గన్నులు ఎక్కువ పెట్టిన, అద్దాల వల్ల కొట్టిన, చేతులకు గాయాలు తాకిన ఏడవలేదు ఎప్పుడు కూడా. బావిదు కానీ లోన్ వెళ్ళలేదు. 100 రోజులు నిర్బంధిస్తే కూడా పిల్లలకు దూరంగా దూరలేదు. కానీ ఈరోజు ఏడుస్తున్నాడు, నిజంగా మదన పడుతున్నాను. ఎంత బాధపడుతున్నా అంటే అరే నేను చేసిన యుద్ధమము ఒక రకంగా చైతన్యం చేద్దామని అనుకున్నా, కానీ ఆవేశానికి లోనే కొంచెం అది మన ఓటు మనం వేసుకుంటే అయిపో కదా అని కంటతడి పెడదాం. వాళ్ళే కదా పిల్లల్ని చూస్తుంటే మనం ఏం మాట్లాడతామన్నా. ఇప్పుడు మనకు చిన్న పిల్లలు ఉంటారు, ఆ బాధ ఎట్లుంటుంది అనేది అది వర్ణాతీతం అన్ని బాధ. కేవలం ఈరోజు ప్రభుత్వం ఇంత ఎత్తున ఇప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమం అప్పుడు శ్రీకాంతాచారి చేసిండ్రు, ఇంకోలు చేసిన అప్పుడున్న ప్రభుత్వాలు ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలైనా కొంత సానుభూతి తెలిపే అవకాశాలు ఇచ్చినాయి. ఈ ప్రభుత్వం చూసినా అన్న రోడ్డు మీదకి వెళ్ళి తీసుకుపోండి జిహెచ్ఎంసీలో తీసుకెళ్ళి పడేయాలా, లేకపోతే అంతిమ యాత్ర చేసుకోవడానికి 2 గంటల సమయం ఇవ్వడానికి కూడా రెడ్డి ప్రభుత్వం కాడ దయాదాక్షిణ్యం లేదా అన్న. వాళ్ళ దాంట్లో ఉన్న బీసీలు, ఇప్పుడు బీసీలు అయితే ఒక 3 మంత్రులు ఉన్నారు కదా అన్న, ఒక 5-6 చీఫే ఉన్నాడు. ఆ పార్టీకి అయితే సరే ప్రభుత్వం పక్కకు పెడతాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడే బొమ్మకు మహేష్ కుమార్ గౌడ్ ఆయన వచ్చిండా అన్న, చూసిండా? ఇప్పుడు ఎవరి హామీలు, బూటక హామీలు, బలమైన జీవోలు ఎవరు ఏమన్నారు? కామారెడ్డి డిక్లరేషన్ 42 అనే ఊసిగొలిపింది నువ్వు. ఎంతమంది ఉన్నారో నీకు తెలియదు, నాకు తెలియదు. లెక్క బయట పెట్టు 42 అని ఒక ఊది తిను. దాని మీద వాళ్ళు కొట్లాడతారు. స్వరాష్ట్రం వచ్చి 13 ఏళ్ళు అయినాక రోజుకు 600 రూపాయల కూలి పని చేసుకుంటానట. ఎవరికి ఉపయోగపడ్డదిరా? ఆ రోజు రెడ్డిలకే ఉన్నది, మళ్ళీ వెలమలకు వచ్చి మళ్ళీ రెడ్డిలకే వేస్తారు. ఎందుకురా మరి రాష్ట్రం 2,70,00,000 ఉన్న బీసీలో మన్నైపోవాలి, ఒక 4% ఉన్న రెడ్డి వెలమ, ఈ 2 వర్గాలు మెయిన్గా. ఈ 2 బాగుపడితే సరిపోతా. 4 కోట్ల ప్రజలలో 40 లక్షలు లేని మంది ప్రజలు బాగుపడితే సరిపోతా. 10% కాదు 4% ఉన్నారన్న. ఇందులో ఈ రెడ్డి వెలమ వాళ్ళు 2% ఉంటారు. మిగతా కమ్యూనిటీ వాళ్ళకి అంత చైతన్యం లేదు. ఇంకా అగ్రవర్ణాలు ఉన్నవారు ఇంత అన్యాయం చేసుకుంటూ పోతుంటే ఏ విధంగా ముందుకెళ్తే బెస్ట్ అంటారు అన్న? కేవలం అన్న ఎవడైతే రెడ్డి ఓడు జనరల్లో పోటీ చేస్తాడో క్లియర్గా బహిర్గతంగా 5 కోట్ల ఓటుకి ఇచ్చిన వేయమని బహిరంగంగా చెప్పి మన ఓటు మనం వేసుకుంటే తప్పించి ఒక ఓటుతో మాత్రమే అన్న. మాస్టర్ కి అని అంబేద్కర్ చెప్పింది కదా, ఓటు అనే ఆయుధంతో వీళ్ళు ఏది వినరన్న. ఒక ఓటు వేసి ఇప్పుడు మల్లన్న గారు ఏం చేశారంటే ఇన్ని రోజులు మన దాంట్లో మనకుండే లొల్లిలు పెట్టేస్తున్నారు. చిచ్చు నువ్వు బయటికి జరుగు, నీ వాటా నువ్వేదో తీసుకుందు, నీకు వచ్చే 1 సీటా 2 సీట్ల 3 నీ జనాభా దమాషా ప్రకారం నువ్వు తీసుకుందు, నీకు ఇద్దాం ఆడ మా బీసీలో ఎట్లా. కానీ నువ్వు దెంగే ఇళ్ళకి వెళ్ళి ఈ పక్కకి రాకురా పోయి, నీతోటి వద్దుగా తమాషే వద్దు నీతోటి. ఇప్పుడు వాడిని పక్కకు పెట్టారు. ఈ అగ్రవర్ణాలను పక్కకు పెట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు చైతన్యమై వాళ్ళ సీట్లు వాళ్ళు పంచుకొని వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే మిగిలిన ఆ 4% ఉన్న వాళ్ళు 1 2 మంత్రివర్గంలోకి వస్తారు, 1 2 ఎమ్మెల్యేలుగా ఉంటారు.